హాయ్! ఈ స్టైల్‌లో చికెన్ ఫ్రై చేశామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఎలా ట్రై చేశానో చెప్తా. పావు కేజీ చికెన్‌ని బాగా వాష్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఒక నిమ్మ చెక్క, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి అది కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి ఇప్పుడు అదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు నిదానంగా కలుపుకొని 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 అవర్స్ మ్యారినేట్ చేశాను. ఇప్పుడు ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా అవుతుంది ఎంతసేపు మ్యారినేషన్ చేసుకుంటే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతని ఈ పీసెస్ అన్నీ వేసి ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మనం గరిటె పెడితే ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే కింద మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేయడమే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆయిల్‌లో ఫ్రై చేద్దాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం గుప్పుడు ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్‌లో ఒక్కసారి కదుపుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకోవాలి. చేసి సర్వ్ చేయడమే. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ.